అక్షయ తృతీయ ఆనందకరమైన తిథి. ఈ రోజున ఏం చేస్తే అది వేల రెట్లుగా మారి అంత పుణ్య ఫలాన్ని బలాన్ని మనకు అందిస్తుంది. అక్షయము అంటే నశించేది, అక్షయము అంటే నశించనేది. తదియ తిథికి పార్వతీదేవి ఆధిపత్యం కలిగి ఉంటుంది. తదియ నాడు పార్వతీదేవిని పూజిస్తే పరమానందం మిగులుతుంది. ఇది ఆనందం. లక్ష్మి అంటే లక్ష్యార్థే, రోచనార్థే, సూచ్యార్థే అనేక అర్థాలలో లక్ష్మి అంటే ఆనందం అని అర్థం. అందాన్ని చూస్తే ఆనందం కలుగుతుంది, మంచి శబ్దం వింటే ఆనందం కలుగుతుంది. అక్షయ తృతీయ నాడు దానం చేస్తే ఆనందం కలుగుతుంది. ఏం దానం చెయ్యాలి? శక్తి కొలది 4 దానాలు చేయాలి. అన్నదానం, ఔషధ దానం, విద్యాదానం, అభయదానం. అవి ఆ 4 దానాలు. ఈ 4 దానాలకు మించి దశదానాలు, షోడశ దానాలు అనేకం చేస్తూ ఉంటాం. దానం అంటే ఇచ్చిన వారికి తీసుకున్న వారికి ఇద్దరికీ కూడా ఆనందం కలిగించేది అయి ఉండాలి. అక్షయ తృతీయ నాడు అఖండమైన ఐశ్వర్యం, బంగారం, వెండి, వజ్రాలు, ఆభరణాలు, సంపదలు మన వద్ద ఉంటే నిరభ్యంతరంగా బంగారు రూపంలో ఉండే లక్ష్మీదేవి ప్రతిమను, కాసును దానం ఇవ్వవచ్చు. ఇవ్వాలి కూడా, ఏ దోషము లేదు, పుణ్యం కలుగుతుంది. అట్లాగని అప్పు చేసి దానం చేయకూడదు. ఎంత ఉంటే అంత, ఏది ఉంటే అది, ఇతరులకు ఏది అవసరమో అది ఇస్తే దానం అవుతుంది. మన వద్ద అధికంగా ఉన్నది, మనకు అనవసరం అనుకున్నది, కీర్తి కోసం చేసేది దానం కాదు. అతి దానాత్ హతఃకర్ణః అని ఒక ప్రమాణం ఉంది. దానం ఎక్కువగా చేసిన కారణం చేత కర్ణుడు అంతమయ్యాడు అని కూడా ఆ సామెతకు అర్థం. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటూ ఉంటారు. ఎవరైనా కూడా కొనవచ్చు, డబ్బుంటే కొనాలి, అప్పు చేసుకునే అవసరం లేదు. పసుపు ముద్ద రూపంలో అమ్మవారి ప్రతిమ చేసి పూజిస్తే కూడా ఆనందం కలుగుతుంది. 2 తమలపాకులు, అంత పసుపు ముద్ద, 2 మల్లె పువ్వులు, కాసింత తేనె నైవేద్యం, 1 దీపం, 2 చేతుల నమస్కారం. ఇది కూడా మనకు ఆనందాన్ని కలిగించే అంశాలే అవుతాయి. అక్షయ తృతీయ నాడు మనం ఏం చేసినా అది మనకు ఆనందాన్ని కలిగించేది అయి ఉండాలి. ఆలోచనతో లేదా అనుమానంతో లేదా బాధతో